ఇక రెండో విడతలోనూ కాంగ్రెస్ హవా, అత్యధిక స్థానాల్లో సర్పంచులుగా అధికార పార్టీ మద్దతుదారుల విజయం. ఇంకా కొనసాగుతున్న కౌంటింగ్ ప్రక్రియ. ఈ విడతలో 3911 సర్పంచ్, 29,917 వార్డులకు ఎన్నికలు, 415 పంచాయతీలు ఏకగ్రీవం కూడా అయింది. కాంగ్రెస్ మద్దతుదారులు 2316 మంది గెలిస్తే, బీఆర్ఎస్ మద్దతుదారులు 1157 మంది గెలిస్తే, బీజేపీ మద్దతుదారులు 256 గెలిచింది. అంటే మొదటి విడతతో పోల్చుకుంటే బీజేపీ కొంచెం స్థానాలు మెరుగుపరుచుకున్నది. అప్పుడు 198 గెలిచిండ్లు, ఇప్పుడు 256 గెలిచిండ్లు. బీజేపీ వాళ్ళ కన్నా ఇతరుల ఇండిపెండెంట్లు ఎక్కువ మంది గెలిచిండ్లు. మరి బీజేపీ వాళ్ళకు ఇప్పుడైనా కొంచెం ఏమన్నా వస్తే వాళ్ళకి మంచిది బీజేపీ వాళ్ళకు. ఎందుకంటే బీజేపీ పార్టీ కన్నా ఇండిపెండెంట్ అభ్యర్థులు గెలిచిందంటే మనం ఎటు పోతున్నామో వాళ్ళు ఆలోచించుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇక రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థుల హవా కొనసాగింది. తొలి విడతలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకొని జోష్ మీదున్న ఆ పార్టీ రెండో విడతలోని విజయం పరంపర కొనసాగించింది. అత్యధిక పంచాయతీలో కాంగ్రెస్ మద్దతుదారులు సర్పంచులుగా విజయం సాధించారు. ఈ విడతలో మొత్తం 4331 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా 5 పంచాయతీలు 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. మరో 415 పంచాయతీల్లో సర్పంచ్, అలాగే 8307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3911 సర్పంచ్, 29917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సర్పంచ్ పదవుల కోసం 12782 మంది, వార్డు మెంబర్ల కోసం 71,071 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అర్ధరాత్రి వరకు కౌంటింగ్ ప్రక్రియ కొనసాగగా రాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం మొత్తం 4331 గ్రామ పంచాయతీలకు గాను కాంగ్రెస్ పార్టీ 2316 స్థానాలను కైవసం చేసుకోగా తన ఆధిపత్యాన్ని చాటుకున్నది. బీఆర్ఎస్ పార్టీ 1157 స్థానాలకే పరిమితమైంది. బీజేపీ 256, ఇతరులు 481. ఇందులో సిపిఐ, సిపిఎంలు కూడా ఉన్నాయంట. ఇతరులలో సిపిఐ, సిపిఎంలు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో, నల్గొండ జిల్లాలో కొంచెం స్థానాలు మెరుగుపరుచుకున్నాయి, స్థానాలు సాధించారు. కాగా జగిత్యాల జిల్లాలో మొత్తం 144 స్థానాలు ఉండగా అత్యధికంగా కాంగ్రెస్ 103 చోట్ల గెలిచింది. బీఆర్ఎస్ కేవలం 15 స్థానాలకే పరిమితం కాగా బీజేపీ 3వ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్కు కంచుకోటగా భావించే నల్గొండ జిల్లాలో ఆ పార్టీ రికార్డు విజయాన్ని నమోదు చేసింది. అక్కడ ఉన్న 282 స్థానాల్లో 172 చోట్ల కాంగ్రెస్ మద్దతుదారులు గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ కేవలం 65 సీట్లతోనే సరిపెట్టుకున్నదన్న చర్చ జరుగుతుంది. అసలు ఎంత శాతం నమోదైంది పోలింగ్ అనేది ఒకసారి చూద్దాం. రెండో విడతలో 86% పోలింగ్, రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఓటింగ్. యాదాద్రి భువనగిరి జిల్లా ఖమ్మంలో 91% దాటిన పోలింగ్. అత్యల్పంగా నిజామాబాద్లో 76%, జగిత్యాలలో 78% నమోదు. ఓటింగ్లో పెద్ద ఎత్తున పాల్గొన్న మహిళలను కూడా చూస్తూ ఉన్నాం. కలిసొచ్చిన లక్. నిర్మల్ జిల్లా భాగాపూర్ సర్పంచ్గా పోస్టల్ ఓటుతో గెలిచిన శ్రీవేద. మెదక్ జిల్లా చీపురు దుబ్బ తాండాలో డ్రాలో సర్పంచ్గా గెలిచిన సునీత. వారెవ్వా, టై కావడంతో టాస్తో గెలిచిన సర్పంచులు. పోస్టల్ బ్యాలెట్తో యువతి విజయం. ఒక్క ఓటుతో విజయం వరించిన వాళ్ళు మరికొందరు. వార్డు మెంబర్గా ఏకగ్రీవం, సర్పంచ్గా ఘన విజయం. మామపై కోడలు విక్టరీ. సుసైడ్ చేసుకున్న అభ్యర్థి సర్పంచ్గా గెలుపు. తల్లి డెడ్ బాడీ ఇంట్లో ఉన్న ఓటేసిన కొడుకు. చిత్ర విచిత్రాలు అయితే జరిగినాయని చెప్పుకోవచ్చు. దీంట్లో చాలా పెద్ద ఎత్తున, అంటే ఏం ఆషామాషి ఎన్నికలు ఏం కాదు, గట్టిగానే ఊర్లల్లో జర మీ సొంతోళ్ళ మీద మీరు సొంతోళ్ళు మీ ఓట్ల కోసం మరీ దిగజారకండి. సొంత మామ మీద కోడలు పోటీ చేసి గెలవడం, సొంత అన్న మీద తమ్ముడు పోటీ చేసి గెలవడం, ఇక వాడు రక్త సంబంధమే కాదన్నట్టు, ఇక వీంది మొత్తం కాంగ్రెస్ బ్లడ్ అన్నట్టు, వాంది బీఆర్ఎస్ బ్లడ్ అన్నట్టు మొత్తం విడిపోయి సర్వనాశనం అవుతూ ఉన్నారు అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. జరా మన నాయకులను చూసుకొని మనం సోయి తెచ్చుకోండి, మన నాయకులను చూసి మనం సోయి తెచ్చుకోండి. వాళ్ళు ఏ విధంగా ఏ పార్టీలో ఉంటున్నారో. పట్నం మహేందర్ రెడ్డి కాంగ్రెస్లో ఉంటే పట్నం నరేందర్ రెడ్డి బీఆర్ఎస్లో ఉన్నారు. సొంత అన్నదమ్ములే, ఎక్కడ గొడవలు లేవు.
సో వాళ్ళు ఎందుకు ఆ పార్టీలలో ఉండి హ్యాపీగా ఉంటున్నారు, మనం ఎందుకు మన ఊర్లో ఉండి మన 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 రక్త సంబంధికులు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, మన అక్క చెల్లెలు కావచ్చు, మన బంధువులకు మనం దూరం అవుతున్నాం అన్న ఒక చర్చ పెట్టుకోండి. మీ లోపల ఒక ఆలోచన రేకెత్తించండి. ఎలక్షన్స్ ఈరోజు వస్తే రేపు పోతే అబ్బా, నీ రక్త సంబంధం, నీ బిడ్డ నువ్వు కట్టే కాలే వరకు నీతోనే ఉంటాడు. ఇవాళ సిరా చుక్క మా నాగిరెడ్డి అని అదే రాసిండు, జబర్దస్త్ రాసిండు, చెప్తాం అది. ఇది మొత్తం మీద రెండో విడతలో కాంగ్రెస్దే హవా, అంటే హవా కొనసాగింది. ఇక్కడ 2300, 1100 ఓ సగం బీఆర్ఎస్. మొదటి విడతలో కూడా ఇదే ట్రెండ్ కొనసాగినాయి. కొంచెం బీజేపీ మెరుగుపడ్డాయి, సిపిఐ సిపిఎం కూడా మెరుగుపడ్డాయి దీంట్లో. ఈ ఒక్కసారి ఢిల్లీ